これがラストプレーか。ビッグチャンス。いや、俺がいる。హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లూ లాక్ మంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ముందు వీడియోలో టాలెంట్ కి జీనియస్ కి డిఫరెన్స్, అలాగే ఈ ప్రపంచం జీనియస్ ల చుట్టూ తిరగదు, జీనియస్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్స్ కలిసి ఈ స్టేజ్ ని షేర్ చేసుకుంటారని అండర్స్టాండ్ చేసుకొని, జీనియస్ లైన్ డిఫీట్ చేయాలంటే టాలెంటెడ్ ప్లేయర్స్ కలిసి డిఫీట్ చేయాలని రిన్ని బీట్ చేయడానికి కైజర్ అండ్ ఈసీ టీమ్ అప్ అవడం చూసాము. ఇక లాస్ట్ గోల్ ని ఏ టీం స్కోర్ చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక నానాసే బాల్ ని రిన్ కి త్రో చేస్తే తన ముందర ఉన్న డిఫెండర్స్ ని ఒకరినొకరిని డిస్ట్రాక్ట్ చేస్తూ ముందుకు వెళ్తాడు. అప్పుడే ఏసీగా స్టాప్ చేయడానికి వస్తే అతన్ని క్రాస్ చేసే గోల్ ని షూట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కైజర్ వచ్చి బాల్ ని కిక్ చేస్తాడు. ఎప్పుడైతే ఏసీగాని రిన్ క్రాచ్ చేశాడో అప్పుడు కైజర్ కి వచ్చి రిన్ షూట్ ని స్టాప్ చేయడానికి టైం దొరుకుతుంది. ఇక కైజర్ ఏసీ ఇద్దరు కలిసి 1-2 పాస్ టెక్నిక్ తో డిఫెండర్స్ ని క్రాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే హియోరిని కూడా యాడ్ చేసుకొని అతనికి పాస్ చేసి ముందుకు వెళ్తే ఏసీకి పాస్ చేస్తాడు. ఇలాంటి హై లెవెల్ టీమ్ కోఆర్డినేషన్ ని ఆడియన్స్ ఎప్పుడూ చూడలేదని మ్యాచ్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక కైజర్ రైజీ హియోరికి పాస్ చేస్తే ఒక మూమెంట్ కూడా వేస్ట్ చేయకుండా ఇక్కడ ఒకరినొకరు పాస్ చేసుకుంటున్నాము. కైజర్ అండ్ ఈసై ఇలానే కలిసి ఆడితే గేమ్ ని విజువలైజేషన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. బాషాడ్ ముంచెన్ లీగ్ కి ఫ్యూచర్ స్ట్రైకర్స్ వాళ్ళే. వీళ్ళు ఒక న్యూ సాకర్ యారాన్ని క్రియేట్ చేస్తున్నారని ఈసీకి పాస్ చేస్తాడు. అయితే ఒక డిఫెండర్ స్టాప్ చేయడానికి వస్తే తన లెఫ్ట్ లెగ్ తో షూట్ చేస్తున్నట్టు యాక్ట్ చేసి రైట్ లెగ్ తో గోల్ చేయాలని చూస్తాడు. బట్ సడన్ గా కరాసు వచ్చి బాల్ ని కిక్ చేస్తాడు. ఇక ఆ బాల్ వచ్చి కైజర్ దగ్గరికి వెళ్తుంది. ఇక కైజర్ గోల్ ని షూట్ చేస్తే చార్లెస్ తన హెడ్ తో ఆ గోల్ ని బ్లాక్ చేస్తాడు. అది చూసి ఈసగి వాళ్ళు కూడా మాలాగే టాలెంటెడ్ ప్లేయర్స్, నేను అండ్ కైజర్ క్రియేట్ చేసిన గోల్ ని అనదర్ టాలెంటెడ్ ప్లేయర్స్ స్టాప్ చేశారు. ఆలోచించడం స్టాప్ చేయొద్దు, నాకు ఇక్కడ ఫీలింగ్స్ అవసరం లేదు. కరాసా అండ్ చార్లెస్ ని డిఫీట్ చేసి గోల్ చేయడానికి ఒక ఐడియాని క్రియేట్ చేయని అనుకుంటాడు. ఇక డెత్సో ఆ బాల్ ని తీసుకొని షీడోకి పాస్ చేస్తాడు. అప్పుడే జిన్ను హియోరి అండ్ రైచి ట్రిపుల్ ప్రెస్ చేసి తన దగ్గర నుంచి బాల్ ని తీసుకోవాలని చూస్తారు. అయితే షీడో వచ్చి ఆ బాల్ ని రిన్ కి పాస్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేస్తాడు. ఇక షీడో అండ్ రిన్ కూడా కలిసి ఆడడం స్టార్ట్ చేస్తారు. ఇక హియోరి స్టాప్ చేయడానికి వస్తే రిన్ కరాసు చార్లెస్ కి, చార్లెస్ షీడోకి పాస్ చేసుకుంటారు. ఇక ఈగరాసే తన టెక్నిక్ తో షీడోని స్టాప్ చేయడానికి వస్తాడు. బట్ ఈజీగా తన నుంచి ఎస్కేప్ అయ్యి క్రాచ్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. బట్ షీడోని గోల్ చేయనివ్వకుండా బ్యాక్ నుంచి తన బాడీని పట్టుకొని స్టాప్ చేస్తే అప్పుడే డిఫెండర్ వచ్చి తన దగ్గర నుంచి బాల్ ని తీసుకోవాలని వస్తాడు. అప్పుడే రిన్ కి పాస్ చేస్తాడు. ఇక రిన్ వచ్చి బాల్ ని గోల్ చేయడానికి షూట్ చేస్తూ ఉంటాడు. బట్ కైజర్ వచ్చి రిన్ మూమెంట్స్ ని స్లో చేస్తే ఈజీగా వచ్చి బాల్ ని కిక్ చేసి రిన్ ని గోల్ చేయనివ్వకుండా స్టాప్ చేసి ఇలాగే క్రేజీ ఫుట్బాల్ ని ఆడుతూ ఉండండి, మీరు ఎప్పటికీ టాలెంటెడ్ ప్లేయర్స్ ని సర్పాస్ చేయలేరని చెప్తాడు. ఇక ఎగిరాసి షీడోని పట్టుకున్నందుకు ఎల్లో కార్డ్ ని రిసీవ్ చేసుకుంటాడు. అప్పుడు నోవా వచ్చి నీ ప్లాన్ నువ్వు వచ్చి రినో అండ్ షీడోకి తెలిసిపోయింది, నీ అదర్ అబిలిటీస్ వచ్చి ఈ ఎన్విరాన్మెంట్ లో సూట్ అవ్వవు, గేమ్ ని డిస్ట్రాయ్ చేయక ముందే వచ్చి బెంచ్ లో కూర్చోమని చెప్తే నేను ఫైట్ చేయగలను, నాకు శాలరీ వాల్యూ కూడా లేదు, నన్ను సర్టిఫికేట్ చేద్దాన్ని ఎంత అడిగినా కూడా నోవా దాన్ని యాక్సెప్ట్ చేయకుండా అతన్ని రీప్లేస్ చేస్తాడు. ఇక తన లైఫ్ ఎండ్ అయిపోయిందని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఈసగే తన దగ్గరికి వచ్చి నేను ఇక్కడ ఉన్నానంటే దానికి రీజన్ వచ్చి నువ్వే, ఐఎమ్ గ్లాడ్ నువ్వు 300 పొజిషన్ లో ఉన్నావని చెప్తాడు. ఇక ఈ రాశిని యుక్యూమియాతో రీప్లే చేసి మ్యాచ్ ని ఫినిష్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. దానికి ఈసగి వచ్చి యుక్యూమియా గేమ్ లోకి రావడం వల్ల అఫెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యిందని, కలిసి మ్యాచ్ ని విన్ అవుదాం పట్టు, నాకు మ్యాచ్ ని విన్ అవ్వడం తప్ప ఇంకేమీ అవసరం లేదని చెప్తాడు. ఇక గగమారు యుక్యూమియా దగ్గరికి బాల్ ని కిక్ చేస్తే బాల్ ని తీసుకొని కైజరు అండ్ ఈసీ ముగ్గురు పాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక మళ్ళీ యుక్యూమియాకి పాస్ చేస్తారు. అతని ముందర వచ్చి రిన్, షీడో అండ్ కైజర్ ఉంటారు. అప్పుడు రిన్ వచ్చి అతను తన డ్రిబ్లింగ్ తో ఈజీగా ఎస్కేప్ అవ్వగలడు.
ఎప్పుడైతే తన స్పీడ్ అండ్ టెక్నిక్ తో ఎస్కేప్ అవుతాడో అప్పుడు నేను వెళ్ళి అటాక్ చేస్తానని అనుకుంటాడు. అలాగే కరాసు వచ్చి ఈసీకి ఎప్పుడైతే పాస్ చేస్తాడో అప్పుడు ఈసీ నుంచి పాస్ ని తీసుకోవడానికి రెడీగా ఉంటాడు. బట్ ఇక్కడ యుకిమియా వచ్చి ఈసీకి పాస్ చేసినట్టు యాక్ట్ చేసి తనకి పాస్ చేయకుండా ముందుకు వెళ్ళిపోతాడు. అది ఈసీకి చూసి యుకిమియా నాతో కైజర్ తో లింక్ అప్ అయ్యి తనని సైన్ చేసుకుంటున్నాడు. నాకు ఇక్కడ కావాల్సింది స్టెబిలైజేషన్ పాన్ కాదు, ఫీల్డ్ ని ఇన్స్పైర్ చేయడానికి ఎవరు ఊహించని పీస్ కావాలి. యుకిమియా కూడా ఒక సెల్ఫీ జీనియస్. అతను అడాప్ట్ చేసుకుంటే నా అబిలిటీస్ బెటర్ అవుతాయని అనుకుంటాడు. బట్ యుకిమియా వచ్చి నన్ను అడాప్ట్ చేసుకునేవాను, నన్ను నేను సాక్రిఫైస్ చేసుకోనైనా ఈజీగానే డిఫీట్ చేయాలి. ఆఫ్టర్ ఆల్ నా ఈగోని ఎలా యూజ్ చేసుకోవాలో నేర్పించింది నువ్వే కదా అని అంటాడు. ఇక తన ముందర వచ్చి టెట్సు ఒకడే ఉంటాడు. అప్పుడు షూట్ చేసి గోల్ చేయాలని అనుకుంటాడు. బట్ చార్లెస్ వచ్చి ఆ గోల్ ని స్టాప్ చేస్తాడు. ఇక ఆ బాల్ వచ్చి ఇసుక దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఇసుక వచ్చి 50-50 లూజ్ బాల్ వస్తుంది. యుకిమియా ఇలాంటి క్లక్ ని క్రియేట్ చేస్తాడని వెయిటింగ్ చేస్తూ ఉన్నా. బాల్ ని డైరెక్ట్ షాట్ తో గోల్ చేయాలా. ఇప్పుడు నేను 35 మీటర్స్ రేంజ్ లో ఉన్నాను కాబట్టి గోల్ ని స్కోర్ చేయలేను. అలాగని బాల్ ని కంట్రోల్ చేసి పాస్ చేయడం కూడా బ్యాడ్ మూవే. ఇక్కడ బెస్ట్ మూవ్ వచ్చి అలెక్సిస్ తో 1-2 పాస్ టెక్నిక్ ని క్రియేట్ చేయడమని అలెక్సిస్ కి డైరెక్ట్ పాస్ చేసి మా విన్నింగ్ కి పాన్ అయ్యి నాకు పాస్ చేయమని అంటే అలెక్సిస్ వచ్చి ఈజీకి పాస్ చేయకుండా కైజర్ మీద ఫీలింగ్స్ తో కైజర్ కి పాస్ చేయాలని అనుకుంటాడు. కానీ అతన్ని రినా అండ్ షిడో బ్లాక్ చేసి ఉంటారు. ఆ మూమెంట్ లో కరాసు వచ్చి నువ్వు తీసుకున్న చాయిస్ రాంగ్ అని చెప్పి ఆ బాల్ ని కిక్ చేస్తాడు. అప్పుడే యుకిమియా వచ్చి అతనికి కావాల్సిన దాని మీద ఫిక్సేషన్ అయి ఉన్నాడు. అలెక్సిస్ ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. బట్ అలెక్సిస్ ఈగో వచ్చి ఇక్కడ ఎవరితోనో కనెక్ట్ అయ్యలేదు. అతని వల్ల టీం గ్రోత్ వచ్చి ఇంక్రీజ్ అవ్వడం లేదని అనుకుంటాడు. అలాగే అలెక్సిస్ వచ్చి కైజర్ అండ్ ఏసీ ఎవల్యూషన్ కి ఎవరైతే కీపప్ అవడం లేదో వాళ్ళని వదిలేస్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలనే ఫేస్ ని పెడతాడు. అప్పుడే కైజర్ అలెక్సిస్ తో ఫుట్బాల్ ని ఆడడం స్టాప్ చేయని అంటే నేను ఇక్కడ ఉండదు వరల్డ్ నిన్ను బెస్ట్ స్ట్రైకర్ ని చేయడానికని చెప్తే ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా? ప్లేయర్స్ అందరూ వాళ్ళ లైఫ్ ని రిస్క్ లో పెట్టి గేమ్ ని ఆడుతున్నారు. ఎవరైతే వేరే వాళ్ళ కోసం బ్రతుకుతున్నారో వాళ్ళకి ఇక్కడ ప్లేస్ లేదు. ఎవరికైతే ఇండివిజువల్ టాలెంట్ ఉండదో వాళ్ళు యూజ్లెస్ అని చెప్తే నేను వరల్డ్ లోనే బెస్ట్ స్ట్రైకర్ చేయడం తప్ప నాకు ఫుట్బాల్ ఆడడానికి ఏ రీజన్ లేదు కైజర్ అని అంటే నీకు మాటలతో చెప్తుంటే అర్థం కావడం లేదు. నీ మీద నాకేమీ కోపంగా లేదు. ఎవరైతే మాతో కీపప్ అవడం లేదో వాళ్ళని నేను పట్టించుకోను. నేను ఈసీకి కలిసి ఇన్నోవేటింగ్ చేస్తున్నాము. మాకు క్రియేటివ్ లేని ప్లేయర్స్ అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే ఈసీ వచ్చి ర్యాపిడ్ చేంజెస్ వల్ల అతను వెనకల పడిపోయి ఉన్నాడు. ఇప్పుడు అతని నుంచి ఎవరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. అతని టాలెంట్ ని సక్సెస్ అవ్వడము ఇంపాసిబుల్ అని చెప్తాడు. అయితే ఈ లాస్ట్ గోల్ ని చేయడానికి అలెక్సిస్ చాలా యూజ్ అవుతాడని అనిపిస్తుంది. నాకు తెలిసి అలెక్సిస్ అవేకనింగ్ ఇంకొన్ని చాప్టర్ లో చూస్తామని అనిపిస్తుంది. ఈ చాప్టర్ లో అయితే అతను సేమ్ వేస్ట్ ప్లేయర్ లాగే ఉన్నాడు. ఇక చాప్టర్ లోకి వస్తే రిన్ వచ్చి ఇప్పుడు నేను ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ లో ఉన్నాను, ఏదో ఒకటి చేసి ఈసీని డిఫీట్ చేయాలి. బట్ అలా ట్రై చేస్తే అది నా మీదే యూజ్ చేస్తాడు. అలా చేయకుండా ఉండడానికి నాకు ఒక స్ట్రాంగ్ డిస్ట్రక్టివ్ ఇంపల్స్ కావాలి. ఈసీని డిస్ట్రాక్ట్ చేయడానికి నాకు ఇంకో దారి కావాలని అనుకుంటాడు. ఇక మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. జిన్ని ఈసైకి త్రో చేస్తే ఈసఐ కైజర్ కి పాస్ చేసి ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే రెండు ఈసఐని క్రాచ్ చేయడానికి 4 మీటర్స్ దూరం నుంచి బ్లాక్ చేస్తాడు. అప్పుడు ఈసఐ వచ్చి నన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా రిన్ నా పాస్ కోర్స్ ని స్టాప్ చేశాడు. నన్ను రియలిస్టిక్ గా స్టాప్ చేయడానికి నిజంగానే రిన్ తన హెడ్ ని యూజ్ చేస్తున్నాడా? దాని వల్ల కైజర్ కి పాస్ చేయడానికి ఆప్షన్స్ తగ్గిపోతాయని అనుకుంటాడు. అప్పుడే తన టీమ్మేట్స్ వచ్చి సపోర్ట్ చేయడానికి వస్తారు. అయితే కైజర్ వచ్చి అందరూ ఇక్కడ గ్యాదర్ అవడం వల్ల ఈసీగా ఒంటరిగా అయిపోతాడు. అలాగే ఈసీ వచ్చి నన్ను కైజర్ ని సెపరేట్ చేసి నన్ను యూజ్లెస్ గా చేయడమేనా నీ ప్లాన్ అని ఓవర్స్ మ్యాచ్ లో హియర్ అండ్ ఈసీ లాస్ట్ గోల్ ని చేశారు కదా, అలానే ఈసీ రిన్ నుంచి ఎస్కేప్ అయ్యి కైజర్ ని చూడకుండా ముందుకు వెళ్లి కైజర్ నన్ను ఫీల్ అవుతున్నావా అని అంటే ఈసీ రిన్ ని క్రాస్ అవ్వగానే మ్యాగ్నస్ ఎఫెక్ట్ షాట్ తో ఈసీకి పాస్ చేస్తాడు. బట్ రిన్ ఆ పాస్ ని స్టాప్ చేసి ఇక నా గోల్ వచ్చి మీ ఇద్దరి మధ్య కనెక్షన్ ని డిస్ట్రాయ్ చేయడం అని చెప్తాడు. ఇక్కడ ఈసీ అండ్ కైజర్ క్రియేట్ చేసిన న్యూ కెమికల్ రియాక్షన్ ని డిస్ట్రాయ్ చేయడం చూసి ఎలా స్టాప్ చేశాడు? ఈ టెక్నిక్ ని స్టాప్ చేయడం ఇంపాసిబుల్ అని షాక్ అయ్యి ఈ జీనియస్ వచ్చి మళ్ళీ ఎవల్యూషన్ అయ్యాడని అంటారు. అప్పుడు నేను వచ్చి నిన్ను డిస్ట్రాయ్ చేయడానికి నేను ఒక న్యూ టైం ని ఫైండ్ అవుట్ చేస్తానని చెప్తాడు. ఈ న్యూ అవేకనింగ్ తో కైజర్ అండ్ ఈసీని డిఫీట్ చేసి గోల్ చేస్తాడా, లేదా ఈసీ అవేకనింగ్ ఆర్ కైజర్ అవేకనింగ్ అయ్యి రిన్ ని బీట్ చేసి గోల్ చేస్తారా అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ది వీడియో. అలాగే నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.